ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? 2025వ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు 2021 నుండి ప్రారంభించి 2025 వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2020-21 ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి, 22-23 ప్రాంతాల్లో జల సంబంధిత, తర్వాతకి భూ సంబంధిత, తర్వాతకి అగ్ని ప్రమాదాలు, తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూలడం లాంటివన్నీ కూడా. అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం. ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా? ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి? ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వారికి 2026వ సంవత్సరం లాభిస్తుందా? అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాలి? ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి? ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి వారికి సంబంధించి లగ్నంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది. గత సంవత్సరంలో కొన్ని సంఘటనలు జరుగుతుండొచ్చు, పూర్తిగా కాకపోయినప్పటికీ. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం వలన జనవరి నెల ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వాళ్ళకి బాగుంటుంది. తర్వాతకి ఎప్పుడైతే ఈ యొక్క షష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యుడు 4 నెలలు దాటిన తర్వాతకి, అంటే 7, 8, 9, 10 అంటే 4 నెలల తర్వాత కనంటే ఏప్రిల్ మే ప్రాంతంలో మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ మే జూన్ జూలై ప్రాంతం వరకు కూడా బాగుంటుంది. అంతకు మించి మళ్ళీ వారికి తృతీయ స్థానంలో సంచారం చేసేంత వరకు కూడా యోగించదు. అంటే మళ్ళీ డిసెంబర్ ప్రాంతం వరకు కూడా వీరికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించి. ఇక ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు ఖచ్చితంగా లాభిస్తాడు మొదటి 4 నెలలు మాత్రమే. తర్వాతకి వీరికి లగ్నంలోకి సంచారం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి కొన్ని సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విశేషంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి, సింహరాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానంలో 3 నుంచి 4 నెలలు సంచారం చేయడం వల్ల ఎవరైతే వ్యాపారస్తులు, అలాగే గృహిణులు, విద్యార్థులు, అలాగే ఎవరైతే విశేషంగా ఈ యొక్క ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉంటారో వారికి ఈ మొదటి 3-4 నెలలు కూడా ఖచ్చితంగా యోగిస్తూ ఉంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి బుధుడు మొదటి 2 నెలల పాటు ఈ యొక్క ధనుస్సులో సంచారం చేస్తూ తర్వాత అంటే ఫిబ్రవరి తర్వాతి ప్రాంతంలో ఖచ్చితంగా షష్టమ స్థానంలో 2 నెలలు ఉంటాడు. కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు వ్యాపారస్తులకు బాగుంది. మళ్ళీ ఆ తర్వాతకి మధ్యలో ఒక 2 నెలలు కాస్త డౌన్ఫాల్ ఉన్నప్పటికీ మళ్ళీ తర్వాతకి అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ తర్వాతకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది. ముఖ్యంగా చూసుకుంటే సినిమా, మీడియా రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే 1వ, 2వ, 3వ, 4వ స్థానాలు ఖచ్చితంగా వీరికి 5వ స్థానం వరకు కూడా యోగిస్తుంది. అయితే వీరికి సింహరాశి వారికి 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క శుక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ సప్తమంలోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా వీరికి అష్టమంలో సంచరించినప్పుడు యోగిస్తుంది. ఇవి ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి మారుతూ ఉన్న కారణం చేత మనకి ప్రతి 2 నెలల తర్వాతకి వచ్చేటువంటి 2 నెలలు అంటే ఒక 2 నెలలు బాగాలేకుండా ఉంటే 2 నెలలు బాగుంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే మార్చి, ఏప్రిల్ బాగుందని అంటే జూన్, జూలై బాగుండదు. తర్వాతకి ఆగస్టు, సెప్టెంబర్ బాగుంటే అక్టోబర్, నవంబర్ బాగుండదు. తర్వాత మళ్ళీ డిసెంబర్ బాగుంటుంది. ఇలా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా యోగించేటువంటివి 6 నెలలు యోగిస్తూ ఉంది. అలాగే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు చేస్తారో వారికి కూడా వీరికి 6వ స్థానం అంటే జనవరిలో బాగుంటుంది. తర్వాతకి మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు బాగాలేదు. జూలై నుంచి మళ్ళీ వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు బాగుంటుంది. తర్వాత నవంబర్, డిసెంబర్ బాగుంటుంది. ఓవరాల్గా వీరికి ఒక 4-5 నెలల పాటు
భూ సంబంధిత క్రయ విక్రయ విషయాలు చేసేటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా యోగిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే సింహరాశి వారికి మంచి సత్ఫలితాలే ఉన్నాయి. ఏకాదశ స్థానం నందు ఉండేటువంటి యోగిస్తుంది. కానీ అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల ఇబ్బందులు కామన్. ఏకాదశంలో శని సంచారం చేస్తున్నంత కాలం వరకు మాత్రమే ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి శని ఇచ్చేటువంటి సత్ఫలితము భాగ్యస్థానంలో ఉండి ఇచ్చేటువంటిది తగ్గినప్పుడు మాత్రమే అష్టమ శని సంబంధిత దోషములు అనేటువంటివి తీవ్రంగా ఆపాదించబడతాయి. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి 60-70 పేజీల్లో మీకు విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు అన్ని సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తుల గురించి, వ్యాపారస్తుల గురించి, అందరి గురించి తెలుసుకున్నాం. ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు, రైతులు కానివ్వండి, అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం, తైలాభిషేకం చేయించుకోండి ఒకటి. రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి. కుదరకపోతే చూడండి, మీకు వీలైతుంది అని అంటే ఒక్క ఆవు పాల ప్యాకెట్ తీసుకెళ్ళండి. మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు. ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు. రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో, ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి సింపుల్, వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్టమన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు, అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి. మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి. సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు. ఇక ప్రతి రోజు కూడా వీలైతే 27 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అందులో భాగంగా 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. కాబట్టి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి. 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ 21 చేయండి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 27 ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు. ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు, భార్య మాటినరు, భార్యాభర్తలు కొట్టుకోవడము, చికాకులు, గొడవలు, డ్రగ్ ఎటీస్ అవ్వడం, మందుకు బానిస అవ్వడం, సిగరెట్కి బానిస అవ్వడం, అసలు ఎంత చెప్పినా వినట్లేదు, మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పని లేదమ్మా. సింపుల్, చండీ హోమం జరుగుతున్న చోట ప్రతి నెల ఒక్కసారి వెళ్ళి చండీ హోమానికి డబ్బులు కట్టండి. ఈ 12 నెలలు కూడా నెలకు 500లేగా. మీరు కంప్లీట్గా చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారన్నా చాలా అద్భుతంగా చేయించుకోండి. ఇలా చేయించుకుంటే 40-50 వేలు అవుతాయి. అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక 500 కూడా కావు. కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి. దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెప్తున్నానండి. 19 బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి వణుకుతున్న వాళ్ళకి ఇవ్వండి. రోడ్డు పక్కన వణుకుతుంటారు కదా, ఒక 19 బ్లాంకెట్స్ ఇవ్వండి. అనాథ పిల్లలకి, బ్లైండ్ స్కూల్స్, బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి. దానివల్ల కూడా శని దోషాలు పోతాయి. ఎక్కడన్నా దేవాలయాల్లో నూనెని దానం చేయండి దీపం కోసం. ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి. అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరిగిపోతాయి, దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి. ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే. దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, మనకు సంతాన పాశుపతము, వరపాశుపతం, కన్యాపాశుపతం అని ఉంటుంది. పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది, పిల్లవట్లేదు, పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి. నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా. దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే, నాకున్నది ఒకడే కొడుకయ్యా, నేను చనిపోతే దీపం పెట్టి దిక్కు లేదు, నా ఇంటి ఆడదిక్కు లేదు, కాబట్టి ఇంకా డబ్బు కావాలంటే ఇస్తా, నేను పూజ చేయ్యా, నా కొడుకు పెళ్లి కావాలంటే. చాలా బాధ అనిపించింది. పిల్లలు
కెరీర్ బాగుండాలి, అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అమ్మాయి ఎత్తుంది, పొడవుంది, పొట్టుకుంది, ఇలా ఉందని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు. నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్పను, కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి, చూసిన తర్వాతకు మాట్లాడండి. ఆహా అప్పుడు ఓకే, బాలేదు అమ్మాయి, ఓకే, లేదు బాలేడు అబ్బాయి, ఓకే. అసలు చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో, జాతకాలని కుదరొచ్చేమో, ఆ ప్రకారంగా వెళ్ళండి. తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. అమ్మాయిలు ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి, మా అమ్మాయి సంపాదిస్తుందండి, నేను ఇంకా పెళ్లి చేయట్లేదు ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కాబట్టి బంధువులందరూ మాట్లాడుకుంటారని బాధపడదు. ఇంత దారుణం చెప్పండి. మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి, బాధపడద్దు. సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల, అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి. సంతాన పాశుపతమని, లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని, లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం. హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడు పుణ్య మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి. ఆ అట్టిపండు నవలకుండా మింగాలి. ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పండిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము. జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం 60-70 పేజీల్లో ఇస్తా. ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో ₹2,511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటాను. కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.